రైతాంగానికి ఒక శుభ వార్త అని చెప్పొచ్చు. ఇప్పుడు దాకా ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు పడవు, కరువు వస్తుంది పెద్ద ఎత్తున, ప్రాజెక్టులు నిండడం కూడా కష్టం అంటూ ప్రభుత్వాలు గాని, అటు వాతావరణ శాఖ గాని, లేకపోతే ఇటు అంతా రైతాంగానికి సూచిస్తుర్రు. ఆరుతడి పంటలు ఏసుకోవాలని చెప్తుర్రు. అసలు వరి జోలికే పోవద్దనే మాదిరిగా మాట్లాడుతుంటే, రైతన్నకు మాత్రం తీపి కబురని చెప్పొచ్చు. శుభవార్త అని చెప్పొచ్చు. ప్రాజెక్టులు జలకళతో ఎగువ అంటే రాష్ట్రంలో తక్కువ వర్షపాతం నమోదవుతున్నప్పటికీ ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులు మొత్తం జలకళను సంతరించుకున్న సందర్భం మనం చూడొచ్చు. ఒకసారి దాని గురించి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ప్రాజెక్టులకు జలకళ. రాష్ట్ర వ్యాప్తంగా జలాశయాలకు కొనసాగుతున్న భారీ వరద. నిండు కుండల శ్రీశైలం, జూరాల, ఎస్ఆర్ఎస్పి, ఎల్లంపల్లి, సమక సాగర్ నుంచి దిగువకు నీటి విడుదల. ఇక ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులు మొత్తం కూడా జలకళను సంతరించుకున్నాయి. నిండు కుండలో ఇప్పటికీ శ్రీశైలం, ఎస్ఆర్ఎస్పి, ఇటు పోతే ఎల్లంపల్లి, ఇవన్నీ జూరాల మొత్తం కూడా ఇప్పటికీ నిండు కుండలో మారినాయి. ఇక సమ్మక్క సారక్క నుంచి మాత్రం ఇప్పటి నుంచే దిగువకు ఆల్రెడీ నీటిని విడుదల చేస్తున్నారు. భద్రాచలం దగ్గర చూసుకుంటే లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం గోదావరి అయితే ఉధృతంగా పోతుంది కిందికి అని కూడా ఇప్పుడే తాజాగా లేటెస్ట్ అప్డేట్ ఉంది. ఇది నిన్నటి వరకు ఉన్న అప్డేట్ అయితే ఈరోజు ఉదయానికి మాత్రం గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నట్టు తెలుస్తుంది భద్రాచలం దగ్గర. ఒకసారి చూద్దాం. రాష్ట్రంలోని కృష్ణా, గోదావరి నది రెండు బేసిన్లోనూ ప్రధాన జలాశయాలకు వరద ప్రవాహాలు కొనసాగుతున్నాయి. కృష్ణా బేసిన్లోని ఆల్మట్టి ప్రాజెక్టుకు 95,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవుతుండగా 1,10,000 క్యూసెక్కుల మేర నీటిని దిగువను విడుదల చేస్తున్నారు. ఇక నారాయణపురం ప్రాజెక్టు నుంచి 1,10,064 క్యూసెక్కులను విడుదల చేస్తుంది. ఉజ్జయిని జలాశయం నుంచి 35,000. జూరాల ప్రాజెక్టు నుంచి ఒకసారి ఇక్కడ చూద్దాం ఓవరాల్గా కృష్ణా బేసిక్లో పరిస్థితి ఎట్లుంది. కృష్ణా బేసిక్లో ప్రాజెక్టులు ఇన్ఫ్లోలు అవుట్ఫ్లో చూసుకుంటే మనం ఆల్మట్టి 95,000 ఇన్ఫ్లో ఉంటే 1,10,000 క్యూసెక్లు అవుట్ఫ్లో ఉంది. నారాయణపూర్ చూసుకుంటే 1,10,000 ఉంది, 1,10,064 క్యూసెక్లు కిందికి విడుదల చేస్తున్నారు. అవుట్ఫ్లో పోతుంది. ఉజ్జయిని 30,000 ఉంటే 35,000. తర్వాత జూరాల 89,000 ఉంటే 89,000. తుంగభద్ర 14,000 ఉంటే 3,600. అంటే నాగార్జున 900కి 900. అంటే ఇన్ఫ్లో ఏ మాదిరి ఉందో కృష్ణా బేసిక్లో ఉన్న ప్రాజెక్టులు ఇన్ఫ్లో ఏ మాదిరి ఉందో అవుట్ఫ్లో అంతకు మించే ఉంది. అంటే వరద స్థాయి అట్లా ఆ ఉధృత ఆ విధంగా ఉన్నట్లు ప్రాజెక్టులకి వరద వస్తున్నట్టు తెలుస్తుంది. దీంతో ఇక కృష్ణా బేసిక్ మొత్తం ప్రాజెక్టుల మీద ఆధారపడే రైతాంగానికి మాత్రం ఒక శుభవార్త అని చెప్పొచ్చు. ఎల్నినో వస్తుంది, వర్షాలు కురవు, వాటర్ ఉండదు అనుకున్న నేపథ్యంలో ప్రాజెక్టులు మాత్రం ఎగువన కురుస్తున్న వర్షాలకు మాత్రం ప్రాజెక్టులు ఇలా నిండు కుండలా మారిపోవడం రైతన్నకు ఒక శుభవార్త అని చెప్పొచ్చు. ఇక ఉధృతంగా గోదావరి బాహుబలి మోటార్లు ఇప్పటికే ఆన్ చేసిర్రు. ధర్మారం మండలం నందిమేడారం కానీ గాయత్రి పంప్ హౌజులు కానీ ఇప్పటికే ఓపెన్ చేసినట్లయితే కిందికి పంపులు ఆన్ చేసినట్టు తెలుస్తుంది, నీళ్ళు తోడేస్తున్నట్టు తెలుస్తుంది. సో దీనివల్ల రాబోయే రోజుల్లో రైతాంగానికి కానీ ఇటు హైదరాబాదు లాంటి ప్రాంత ప్రజలకు కానీ సాగునీటి కష్టాలు తగ్గే అవకాశం ఉంది. సో ఓవరాల్గా రాష్ట్రంలో వర్షపాతం తక్కువ ఉన్నప్పటికీ నిండుకుండలుగా అటు గోదావరి, కృష్ణ బేసికలు మాత్రం నిండుకుండలా ఉన్న ఎగువ రాష్ట్రాల వర్షాల వల్ల వాటర్కి మాత్రం ఏడాది వరకు మాత్రం ఇబ్బంది లేనట్టే తెలుస్తుంది. సో మరి ఇప్పుడు రైతన్నలు మరి ఇప్పటికి ప్రాజెక్ట్ నిండే కాబట్టి వర్షాలకి రైతన్న ప్రభుత్వ అధికారులు చెప్పినట్టు వరిని ఆపి వాటర్ ఉందని వరిని పెడతారా, లేకపోతే ప్రభుత్వం చెప్పినట్టు ఆపి అవి తాగునీటికే వాడతారా అన్నది మాత్రం ఇక రైతన్నలకి ప్రభుత్వం చూసే సలహాల మీద మొత్తం ఆధారపడి ఉంటుంది. చూడాలి ఓవరాల్గా. మరి ఇప్పటికైతే ప్రాజెక్టులు నిండుతున్నాయి కానీ రాష్ట్రంలో వర్షాలు లేవు. వర్షాలు పడతాయా రాబోయే రోజుల్లో, మళ్ళీ ఎల్నినో ప్రభావంతో మళ్ళీ ఎండలు అక్కడక్కడ జల్లు కురుస్తున్న నేపథ్యంలో మళ్ళీ ఎండలే తీస్తాయి అన్నది కూడా చూడాల్సింది.